నిజంగా ప్రేమలు అభిమానాలు ఒకరికొకరు సాయం ఉండు ఇవన్నీ పల్లెటూరులోనే మట్టి మనుషుల్లోనే కానొస్తే వాళ్ళకాడ పైసలు లేకుంటే లేకపోవచ్చుగాక కానీ ఎదుటోళ్ళ మీద కావలసినంత ప్రేమ ఉంటుంది, గుండెల నిండా అభిమానం ఉంటుంది. ఆ అభిమానాన్ని చూస్తారా? అయితే మనం ఒక పెళ్లికి పోవాలి. ఆ పెళ్లి జరిగిన తరిక చూస్తే మీరు దిల్ ఖుష్ అవుతుంది. మరి నాగర్ కర్నూలు జిల్లా రామాపురం ఊరికాన్నే అవుతుందో లగ్గం. ఇగో గిదే పెళ్లి కొడుకు పేరు వెంకటయ్య, పెళ్లి పిల్లేమో నీలమ్మ. అసలు వాళ్ళేనంటారా? ఇగో వీళ్ళేనోలా అంటే షష్టి పూర్తి అన్నట్టు. కానీ చేసింది ఎవరో ఎరికేనా? ఇంట్లోళ్ళు చుట్టాలో కాదు, తోటి కూలీలు, అది కూడా పొలంలా. ఈ కూలోలే చుట్టాలయ్యారు. చెట్ల కొమ్మలే టెంట్ అయింది. పని చేసిన జాగానే కళ్యాణ మండపం అయింది. వెంకటయ్యకు 60 ఏళ్ళు దాటినాయి. ఇప్పటికి కూడా కష్టాన్ని నమ్ముకొని ఇంకా కూలికి పోతూనే ఉన్నాడు. అయితే ఈ తాతతోని పనిచేసేటోళ్ళు ఈయనకు జిందగీలా మార్చుకొని ఇనామిచ్చారు. అందరు కలిసి షష్టి పూర్తి చేసిరు. వీళ్ళ దగ్గర ఉండి పెళ్లి కొడుకు పెళ్లి పూలను తయారు చేసిరు. అది కూడా చూడు ఎట్లా చేసిరు. తంగేడు పూలతోని బాసింగాలు తయారు చేసిరు. టార్బలీసి కవర్లే మండపం లెక్క చేసిరు. ఆ అడవిలో దొరికిన ఆ పూలతోనే డెకరేషన్ చేసి ఈ ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి దగ్గరుండి లగ్గం చేసిరు. నిజంగా ఈ లగ్గం చూస్తుంటే మస్తు దిల్ ఖుష్ అనిపిస్తున్నది. మనసులో ఎసంటి కోపాలు తాపాలు లేకుండా మనస్తృప్తిగా ఈ పెద్ద మనుషులకు లగ్గం చేసిన ఈ కూలోళ్ళు నిజంగా గొప్పోళ్ళు అంటే గొప్పోళ్ళు. వీళ్ళకాడ పైసలు లేకపోవచ్చు, ఎర్రటెటలా రెక్కల కష్టం చేస్తారు. అయినా గాని సాటి మనిషిని మన మనిషి అన్నట్టు పాయనం చూసి లగ్గం చేసిరంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారా అని సంబరం ఈ పెళ్లిని చూస్తే వచ్చిందిలా.